ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో పెందుర్తి డైవర్షన్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజన్ని పోగొట్టేలా ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎవరు కన్ఫ్యూజ్ అవుతున్నారో మనం చెప్పలేం కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయడం ద్వారా వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నా. మరి ఇక బ్లాగ్లోకి మనం వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బ్లాగ్కి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ నుంచి చూడబోతున్నాం. అంటే మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది పెందుర్తి నుంచి అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎలా ఎంటర్ అవ్వాలనేది. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మనం పెందుర్తి నుంచి అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎలా ఎంటర్ అవుతామో చూడబోతున్నాం అనమాట. అలానే మనం ఒకవేళ సబ్వరంగా మిస్ అయ్యామనుకోండి ఇంటర్చేంజ్, అక్కడ నుంచి మనం డైవర్ట్ అవ్వకుండా ముందుకు వచ్చేస్తే అలా మనం పెందుర్తి దాటిన తర్వాత ఇంకొక టర్న్ అయితే ఉంటుంది. అలా మనం బయటకు వచ్చి వెనక్కి పెందుర్తి రావచ్చు. అది కూడా మీరు చూస్తారు. అలానే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో పెందుర్తి డైవర్షన్ లో సర్వీస్ రోడ్ ఎలా ఉందని కూడా చూస్తారు అనమాట. మరి ఇంకా మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం పెందుర్తి జంక్షన్ దగ్గర ఉన్నాం. ఈ పెందుర్తి జంక్షన్ దాటేటప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. మీరు ముందు అబ్జర్వ్ చేస్తున్నారా? కార్ అయితే రెడ్ దొరుకుతుంది, కానీ రెడ్ సిగ్నల్ పడిన త్రిబుల్స్ వెళ్తున్నారు హెల్మెట్ లేకుండా. ఆల్మోస్ట్ క్రాష్ కూడా అయ్యేది. ఇలా వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగితే తప్పు బైకర్దే అవుతుంది. అలానే దెబ్బలు కూడా బైకర్గా తగులుతాయి. ఇంత అవసరం అంటారా? ఒక 2 నిమిషాలు ఆగలేకపోతున్నారా? నాకు అర్థం కాని విషయం అదే. ఇప్పుడు మనం మన బ్లాగ్లోకి వెళ్తే మనం చూస్తున్నాం కదా, పెందుర్తి జంక్షన్ నుంచి రైట్ తీసుకున్నాం. ఇలా వెళ్తే మనం అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో మెర్జ్ అవ్వచ్చు. ఇలా కాకుండా ఇంకొక వే కూడా ఉంది, అది నేను మీకు రిటర్న్లో వచ్చినట్టు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రోడ్ ఇంతకు ముందు మనం అనకాపల్లి అనంతపురం వెళ్ళడానికి యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం వెళ్ళేది ఆనందపురం వైపు. ఈ రోడ్ ఆనందపురం వరకు ఉంటుంది. ఇంతకుముందు ఈ రోడ్ సింగిల్గా ఉండేది అండ్ లేన్స్ కూడా ఉండే కాదు. ఇప్పుడు లేన్స్ వేసి సపరేట్ చేశారు. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ పెట్రోల్ బంక్ ఇదే. రైట్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదే హెచ్పి పెట్రోల్ బంక్. ఈ రోడ్ అయితే అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకి కనెక్ట్ చేస్తుంది. ఆ కనెక్టింగ్ వే ఎక్కడుందో చూద్దాం. ఇంకా మనం వెళ్తున్నప్పుడు ఈ రోడ్లో ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. లెఫ్ట్లో మీరు చూస్తున్నారు కదా, ఇదే అయ్యప్ప స్వామి వారి టెంపుల్. చాలా ఫేమస్ పెందుర్తిలో. మీరు చూసుకోవచ్చు, టెంపుల్ అయితే ఇక్కడ మనకి బోర్డులో కనబడుతుంది. అలానే లెఫ్ట్లో చూసుకుంటే మనకి టెంపుల్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నేను ఈ టెంపుల్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో చేయలేకపోయాను. ఇంకా మనం ముందుకు వెళ్ళి హైవేలో అయితే కనెక్ట్ అవుదాం. హైవేలో కనెక్ట్ అయ్యే ముందు మనకి జుత్తాడ అని ఊరు వస్తుంది. ఆ ఊరు దాటిన తర్వాత ఒక 1 km ట్రావెల్ చేస్తే హ్యాపీగా మనం అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో మెర్జ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. స్పీడ్గా వెళ్ళడానికి అయితే అవ్వదు. అలానే అయ్యప్ప స్వామి వారి టెంపుల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మేజర్ డిఫెన్స్ అకాడమీ ఉంటుంది. ఈ అకాడమీలో ఎవరైనా జాయిన్ అయితే ఈ వీడియో ద్వారా హ్యాపీగా అకాడమీకి వచ్చేయచ్చు నావిగేషన్ లేకుండా. ఈ రూట్లో మీకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయని చెప్పే కదా, ఆ స్పీడ్ బ్రేకర్స్ కనిపించకుండా ఉంటాయి. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. అరౌండ్ 40 to 60 స్పీడ్ మెయింటైన్ చేస్తే చాలా మంచిది. అంతకుమించి మనం స్పీడ్గా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇది వరకు ఈ రూట్లో చాలా ట్రాఫిక్ ఉండేది. ఎంత ట్రాఫిక్ అంటే 1 నుంచి 2 గంటలు పట్టేది పెందుర్తి జంక్షన్ దాటడానికి. కానీ ఇప్పుడు ఈ హైవే వేయటం వల్ల ఏ హెవీ వెహికల్ కూడా ఈ ఊర్లో కానీ ఈ రూట్లో కానీ రావటం లేదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇదే జుత్తాడ ఊరు. ఈ ఊరు నుంచి మనం 1 km వరకు ముందుకు వెళ్తే ఆ హైవే మనకు కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ చూసారా, ఈ లెఫ్ట్కి వల్ల మనం హైవే కనెక్ట్ అవ్వచ్చు. కానీ మనకి మెయిన్ మర్జింగ్ పాయింట్ హైవే ఎంటర్ అయ్యే పాయింట్ కావాలి కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళి ఎలా ఎంటర్ అవ్వాలో నేను మీకు చూపిస్తాను. మీరు ఆ హైవేలో ఎంటర్ అయిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, వన్స్ మీరు అక్కడ నుంచి హైవేలో ఎంటర్ అయితే ఆనందపురం దాటినంత వరకు బయటికైతే రాలేరు. ఎగ్జాక్ట్గా తాళవలస దగ్గర చిన్న డైవర్షన్ ఉంటుంది. అక్కడ నుంచి తప్ప మధ్యలో ఎక్కడి నుంచో బయటకు రాలేరు. అండ్ ఇంకా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళి రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు. అలా మాత్రం రావద్దు. మీరు చుట్టూ తిరిగి వస్తే మీకు మహా అయితే 1 నుంచి 2 గంటలు వేస్ట్ అవుతుంది. అదే మీరు రాంగ్ రూట్లో వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగింది అంటే ఏం జరుగుతుందో నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా మనమైతే హైవే వరకు వస్తాం. ఇక్కడ నుంచి మనకి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక సబ్వే ఉంటుంది. ఈ సబ్వే నుంచి మనం అటుపక్క సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. ఇదిగోండి, ఇదే సబ్వే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అలా మనం అటువైపు సర్వీస్ రోడ్లోకి వెళ్తే అలా మనం హైవేలో ఎంటర్ అవ్వచ్చు. వన్స్ పెందుర్తి దగ్గర ఇన్కంప్లీట్ వర్క్ కంప్లీట్ అయితే మనకి ఈ డైవర్షన్ క్లోజ్ చేస్తారు.
కానీ అది ఇప్పుడప్పుడే వేయాలి కాబట్టి ప్రజెంట్ ఈ రూట్ను మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడే మీరు ఈ వీడియోని కొంచెం ఎక్కువ మందికి చూసేలా చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒక వైట్ కలర్ కార్ వెళ్తుంది కదా ముందు, ఆ కార్ అయితే హైవేలో మెర్జ్ అవుతుంది. మీరు చూడొచ్చు, అలా వెళ్ళి హైవేలో హ్యాపీగా మెర్జ్ అయిపోతుంది. దీనికి ఆపోజిట్లోనే మనకి ఇంకొక డైవర్షన్ కూడా ఉంటుంది. అనంతపురం నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయో ఆ అనంతపురం నుంచి వచ్చే వెహికల్స్ అన్ని అక్కడ నుంచి డైవర్ట్ తీసుకొని సర్వీస్ రోడ్లోకి వచ్చేయచ్చు, అలా పెందుర్తి వెళ్ళొచ్చు. ఇక్కడ డైవర్షన్ మిస్ అయ్యారంటే మీకు మళ్ళీ పెనుగడ దగ్గర ఉంటుంది. పెనుగడ దాటిన తర్వాత సబ్బవరం దగ్గర ఉంటుంది. సబ్బవరం దాటితే మీరు ఇంకా డైవర్షన్ తీసుకోవడం కొంచెం కష్టమే. మీకు హైవేలో ఎలా మెర్జ్ అవ్వాలో తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒకవేళ మీరు సబ్బవరం దగ్గర మిస్ అయ్యి ముందుకు వచ్చేస్తే ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని ఎలా వెళ్ళాలో చెప్తాను. అలానే హైవేని ఆనుకుని సర్వీస్ రోడ్ ఎలా ఉందో మీరు చూస్తారు. ఇప్పుడు మనం సర్వీస్ రోడ్లో వెళ్తాం. సర్వీస్ రోడ్లో ఈ హైవే కనిపిస్తూ ఉంటుంది. అలానే కొన్ని ఊర్లు కూడా కనిపిస్తాయి. అవన్నీ మనం చూడొచ్చు. మనం సేమ్ ఎలా వచ్చామో అలానే డైవర్షన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ వెహికల్స్ అనేవి సడన్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆటో వచ్చింది కదా, ఆటో తర్వాత ఆటో చూస్తున్నారు కూడా, కారు స్లో అవ్వలేదు, వచ్చేస్తూ ఉంటాడు. అందుకే మనం కొంచెం చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. ఇప్పుడు మనం వచ్చిన రోడ్ నుంచి కాకుండా వేరే రోడ్ నుంచి వెళ్తాం. ఆ రోడ్ ఎలా ఉంటుందో మీరు చూస్తారు. ఇదే జంక్షన్. ఈ లెఫ్ట్ నుంచి మనం వచ్చాం. ఇప్పుడు రైట్కి అయితే వెళ్తాం. ఈ లెఫ్ట్ నుంచి వెళ్తే డైరెక్ట్గా పెందుర్తి జంక్షన్కి వెళ్తాం. రైట్ నుంచి వెళ్ళినా కూడా పెందుర్తి జంక్షన్కి వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు చూస్తాం. ఎవరైతే సబ్బవరం ద్వారా డైవర్షన్ మిస్ అయ్యి ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా టువర్డ్స్ ఎస్కోట కానీ, టువర్డ్స్ పెందుర్తి కానీ, టువర్డ్స్ సిటీలోకి కానీ హ్యాపీగా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళాలనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు చూస్తారు కదా, అక్కిరెడ్డిపాలెం 1 కిలోమీటర్ లెఫ్ట్కి వెళ్తే స్ట్రైట్గా వెళ్తే పెందుర్తి 3 కిలోమీటర్లు. మనం ఆ హైవేలోకి వచ్చి ఇప్పుడు మీకు చూపించే కదా డైవర్షన్, ఆ డైవర్షన్ తీసుకొని ఇప్పుడు మనం వచ్చిన రూట్లో వెనక్కి వచ్చేస్తే మనం హ్యాపీగా సిటీలోకి, పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట, అరకు అలా ఏ ఊర్లకు కావాలంటే ఆ ఊర్లకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్ చెప్తాను ఎలా వెళ్ళాలనేది. ఇంకా మీరు ఇప్పుడు బోర్డు చూసారు కదా, అది సేమ్ బోర్డే, అక్కిరెడ్డిపాలెం పెందుర్తి బోర్డు. ఈ లెఫ్ట్కి వెళ్తే అక్కిరెడ్డిపాలెం వెళ్తాం, రైట్కి వెళ్తే కొన్ని చిన్న ఊర్లు ఉంటాయి, ఆ ఊర్లకు వెళ్తాం. మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళామంటే పెందుర్తి వెళ్తాం. ఈ లెఫ్ట్లో ఉండే ఖాళీ రోడ్కి అవతల పక్క కొంచెం చూసుకుంటే మనకి మనం వచ్చిన రోడ్ అయితే కనబడుతుంది. నేను పెందుర్తి దగ్గరలో ఆగి అక్కడ వీడియో తీస్తున్నప్పుడు చాలామంది అడ్రస్ అయితే అడిగారు, ఎలా వెళ్ళాలి ఎస్కోట, ఎలా వెళ్ళాలి పెందుర్తి అని. వాళ్ళు సబ్బవరం ద్వారా డైవర్షన్ తీసుకోకుండా స్ట్రైట్గా వచ్చేస్తున్న వాళ్ళు. అలా రావడం వల్ల అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు మీద బోర్డు చూసారు కదా, లెఫ్ట్కి వెళ్తే రాజాపేట, స్ట్రైట్కి వెళ్తే పెందుర్తి. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళినప్పుడు మనకి పెందుర్తి దగ్గర ఒక ఇన్కంప్లీట్ వర్క్ ఉంది. ఆ ఇన్కంప్లీట్ వర్క్ వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలానే పెందుర్తి దగ్గర ఒక ఇంటర్చేంజ్ కూడా వస్తుందన్నారు, ఆ ఇంటర్చేంజ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా సబ్బవరం దగ్గర కూడా ఇంటర్చేంజ్ కంప్లీట్ అవ్వలేదు. మీకు నేను రీసెంట్గానే చూపించాను పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఆ పోర్ట్ కనెక్టింగ్ హైవేలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఎలాంటి ఇంటర్చేంజ్ వర్క్ అవ్వట్లేదని. ఇప్పుడు మీరు రైట్లో చూస్తున్నారు కదా, ఇక్కడే పెండింగ్ వర్క్ అయితే ఉంది. ఈ పెండింగ్ వర్క్ ఇన్కంప్లీట్ ఉండడం వల్ల చాలా వెహికల్స్ అనేవి ఒక రోడ్లోనే ట్రావెల్ చేస్తున్నాయి. అలా వెళ్ళేటప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఈ డైవర్షన్లో చాలా స్లోగా వెళ్ళండి. కానీ ఒక్కడు కూడా స్లోగా వెళ్ళట్లేదు. మీకు నేను అక్కడ తీసిన వీడియోని మీకు చూపిస్తాను, మీరే చూడండి ఎలా వెళ్తున్నారు. ఇక్కడ కరెక్ట్గా చూసుకోవచ్చు డైవర్షన్ అయితే ఉంది, కానీ ఒక్కరు కూడా స్లోగా అయితే వెళ్ళట్లేదు. ఏవో 100లో ఒక 10 బళ్ళు స్లోగా వెళ్తే మిగిలిన వెహికల్స్ అన్నీ ఒక రేంజ్ స్పీడ్లో వెళ్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ముందు వెహికల్స్ అనేవి ఎలా వెళ్తున్నాయో. ఓ రేంజ్ స్పీడ్ అంతే. హెవీ వెహికల్స్ కానివ్వండి, లైట్ వెహికల్స్ కానివ్వండి, 2 వీలర్స్ కూడా ఓ రేంజ్ స్పీడే. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ముందున కొంచెం పార్ట్ హోల్స్లో ఉండి రోడ్ అయితే బాగోలేదు. ఈ రోడ్లో ఆ స్పీడ్లో వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. ఆ పని కోసం వాళ్ళు ఓవర్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు, టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఈ డైవర్షన్ దగ్గర స్లో అయితే ప్రాబ్లం లేదు. ఈ డైవర్షన్ దగ్గర కూడా ఓవర్ స్పీడ్లో వెళ్దాం అనుకుంటే ప్రమాదం జరిగితే మీకు ఆ పని అవ్వదు, అలానే అక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా వెహికల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు స్కూటీ వెళ్తుంది, స్కూటీ వెనకాల అతను గాల్లోకి ఎగిరాడు. ఆల్మోస్ట్ నేనైతే పడిపోతారనుకున్నా. ఆ వీడియో నేను షార్ట్స్లో కూడా పెట్టాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు స్కూటీ వస్తుంది చూడండి, సమ్మని వచ్చి కరెక్ట్గా అక్కడ ముందుకు వెళ్ళగానే వెనకాతల పర్సన్ గాల్లోకి ఎగిరాడు. ఇలాంటి టైంలోనే
వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి పడిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు కింద పడితే ఓకే, ప్రాబ్లం లేదు. కానీ వెనకాతలు వచ్చిన హెవీ వెహికల్ మీ మీద నుంచి వెళ్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఆలోచించి జాగ్రత్తగా వెళ్ళండి. డైవర్షన్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు చూపిస్తున్న డైవర్షన్ దగ్గరే ఇన్కంప్లీట్ వర్క్ ఉంది. ఈ ఇన్కంప్లీట్ వర్క్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడున్న ల్యాండ్ ఓనర్ కోర్టులో కేసు అయితే వేశారు. ఆ కేసు వల్ల ఈ హైవే వర్క్ కంప్లీట్ అవ్వడం చాలా టైం పడుతుంది. అలానే సబ్వరం దగ్గర కూడా పెండింగ్ వర్క్ ఉంది. ఆ ఇంటర్చేంజ్ అయితే చాలా బాగుంటుంది. కానీ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర మాత్రం ఇంటర్చేంజ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. ప్యాకేజ్ 3 వర్క్స్ ఆల్మోస్ట్ అయిపోయి అవి మీకు చూపించాను. అలానే ప్యాకేజ్ 4 కూడా చూపించాను. ప్యాకేజ్ 1 and 2 కూడా తొందరలోనే చూపిస్తాను. అలానే కొన్ని వెహికల్స్ అయితే స్లోగా వెళ్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ముందు వెళ్తున్న బెంజ్ అయితే స్లో అయింది, ఇంకా బ్రీజా కూడా స్లో అయింది. ఇలా కొన్ని వెహికల్స్ స్లో అవుతున్నాయి, కొన్ని వెహికల్స్ స్లో అవ్వకుండా వస్తున్నాయి. మీరు ఓవర్ స్పీడ్లో రావడం వల్ల ఏమవుతుందంటే ఈ డైవర్షన్ మీరు చూసుకోకపోతే స్ట్రైట్ అవే వెళ్ళి ఆ ముందునున్న పోల్స్ని గుద్దేసే అవకాశం ఉంటుంది, లేదా అక్కడున్న బ్యారిగేట్స్ని గుద్దేసే అవకాశం ఉంటుంది. అవి కాంక్రీట్తో తయారైనవి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి పెద్ద ప్రమాదం జరుగుతుంది. హెవీ వెహికల్స్ అయితే చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. ఆ యాక్సిడెంట్స్ నేను మీకు చూపించలేకపోయాను, కానీ చాలా ప్రమాదాలు జరిగాయి. నేను న్యూస్లో చూశాను అండ్ డైరెక్ట్గా చూశాను. కొన్ని అయితే మీకు చూపించాను ప్రమాదాలు జరిగిందనేది. ఇప్పుడు ఇంత జరుగుతుంది కాబట్టి మనం చాలా సేఫ్గా వెళ్ళడం చాలా మంచిది. ఇప్పుడు మీకు రిమైనింగ్ రూట్ కూడా చూపిస్తాను. ఈ డైవర్షన్ దగ్గర ఇందాక చూసాం కదా, ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి డైవర్షన్ వస్తుంది. ఆ డైవర్షన్ నుంచి పెందుర్తి, ఎస్కోట, కొత్త వలస ఆ ఊర్లకైతే వెళ్ళొచ్చు. ఇదే డైవర్షన్. ఇక్కడ నుంచి మనం ఇలా లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే పెందుర్తి జంక్షన్కి, అలా ఎన్ఏడి వెళ్తాం. అదే ఇక్కడ యూటర్న్ తీసుకున్నాం అంటే మనం టువర్డ్స్ కొత్త వలస, టువర్డ్స్ అరకు, ఇంకా టువర్డ్స్ ఎస్కోట వెళ్తాం. ఈ ముందు చూసారు కదా, అక్కడ ఉండే బ్రిడ్జ్ దగ్గర కూడా వర్క్ అనేది పెండింగ్ ఉంది. అండ్ అలానే ఇలా ముందుకు వెళ్ళి అక్కడ రైట్ తీసుకున్నాం అనుకోండి, ఆ హైవేలో మనం అలా కంటిన్యూ అవ్వచ్చు సర్వీస్ రోడ్లో. ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ ఎందుకైందంటే ఈ హైవే వెహికల్ కాస్త టర్నింగ్ తీసుకుందాం అనుకున్నాడు. బట్ ఆ టర్నింగ్ అవ్వకపోవడం వల్ల ఆ వెహికల్కి ఎలా అర్థం కాక ట్రాఫిక్ జామ్ చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను కొన్ని చోట్ల రాంగ్ రూట్లో వెళ్ళి ఉండొచ్చు, ఇంకా ఆ పక్క నుంచి రాకూడదు, అలా వచ్చాను అంటే అక్కడ ఏం జరిగిందో మీకు చూపించడానికే. అదే నేను వీడియో చేయకుండా నార్మల్గా వెళ్తే ఇలా అయితే వెళ్ళను. ఖచ్చితంగా ప్రతి ట్రాఫిక్ రూల్ని ఫాలో అవుతూనే వెళ్తాను. కొన్నిసార్లు కొన్ని పనులు చేయాలంటే మనం కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది. ఆ తప్పుల వల్ల ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా ఉంటే చాలా మంచిది. ఫైనల్గా మనమైతే పెందుర్తి జంక్షన్ దాకా వచ్చాం. మనకి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అనేది కనిపిస్తుంది. మనం గ్రీన్ సిగ్నల్లో హ్యాపీగా జంక్షన్ దాటేయచ్చు. చాలామంది సమయంతో పోరాడుతూ ఉంటారు, కానీ సమయంతో పోరాడడం కన్నా సమయంతో వెళ్ళటం చాలా మంచిది. అండ్ హ్యాపీగా సేఫ్గా వెళ్ళడం ఇంకా మంచిది. అలానే వెళ్తారనుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికి మీకైతే నేను మన అనకాపల్లి ఆంధ్ర ఎక్స్ప్రెస్ హైవేలో పెందుర్తి నుంచి వచ్చినప్పుడు ఎలా ఎంట్రోలో చూపించాను. అలానే ఒకవేళ సబ్బర్ ధర డైవర్స్ తీసుకుని మర్చిపోతే పెందుర్తి దాటిన తర్వాత డైవర్స్ ఎక్కడం చూపించాను. ఈ 2 వీడియోలు మీకు 2 చేద్దాం అనుకున్న వీడియో యాక్చువల్గా, కానీ ఒక వీడియోలోనే టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మన సబ్స్క్రైబర్స్లో ఒకరైనా ప్రణీత్ బ్రో నాకు కాల్ చేసి అసలు ఆ హైవేలోకి ఎంట్రీ ఉందో లేదని అడిగాడు. సో అలా అడగడం వల్ల ఇది తనకే తెలియలేదంటే సో మీ అందరు కూడా తెలియకుండా ఉండొచ్చు అని చెప్పేసి ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మర్చిపోకండి, ఎప్పుడు హ్యాపీగా అండ్ సేఫ్గా డ్రైవ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ డే. బాయ్.